ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో విధ్వంసం కొనసాగుతుంది. రెండు రాష్ట్రాలు కనీసం 33 మంది ప్రాణాలు కోల్పోయారు. కురుస్తున్న వర్షం మౌలిక సదుపాయాలపై తీవ్ర ప్రభావం చూపింది. రైలు ట్రాక్లు, రోడ్లు, విస్తారమైన వ్యవసాయ భూములను వరదలు ముంచెత్తాయి. దీని ఫలితంగా రైళ్ల రద్దు, మళ్లింపు ఏర్పడింది. భారీ వర్షాల కారణంగా రోజువారీ జనజీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడిన పంటలకు నష్టం వాటిల్లింది. పరిస్థితిని అదుపు చేసేందుకు ఏజెన్సీలు పనిచేస్తున్నందున రెస్క్యూ, రిలీఫ్ కార్యకలాపాలను ముమ్మరం చేశారు. ఆంధ్రప్రదేశ్ వరుస సంబంధిత సంఘటనలు, వరదలలో కనీసం 17 మంది మరణించగా, తెలంగాణలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శనివారం నుండి నిరంతరాయంగా వర్షాలు కురిపించడంతో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. అయితే విశాఖలో వాయుగుండం బలహీనపడినట్లు అధికారులు వెల్లడించారు. వాయుగుండం అల్పపీడనంగా మారినట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరింత బలహీనపడే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 10వ తారీఖున పశ్చిమ మధ్య, దానికి ఆనుకొని వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని అంచనా వేస్తున్నారు. తర్వాత ఇది వాయవ్యంగా పనిచేస్తుందంటున్నారు. తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ ప్రమాదం పొంచి ఉంది. ఈ నెల 10వ తేదీన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపైన ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. గత 3 రోజులుగా ఏపీలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. దీనికి తోడు ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా బుడమేరు, కృష్ణానదిలో వరద నీరు పోటెత్తింది. బుడమేరులోని గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో వరద నీరు చేరడంతో విజయవాడలోని పలు డివిజన్లలో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఉత్తర అండమాన్ సమీపంలో ఏర్పడనున్న ఈ అల్పపీడనం క్రమంగా తుఫానుగా మారే అవకాశం ఉందని, ఈ తుఫాన్ ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరం దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఒక వాయుగుండం సృష్టించిన విలియం మరవక ముందే మరో తుఫాను గండం ముంచుకొస్తున్న క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వరద విలియ వితాండవం చేస్తుంది. ఊహించని విధంగా రాష్ట్రంలోని అనేక జిల్లాలు ముప్పునకు గురయ్యాయి. ఖమ్మం, ఆదిలాబాద్, సూర్యాపేట, నల్గొండ తదితర జిల్లాల్లోని అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించి వారికి కావాల్సిన మౌలిక వసతులు కల్పిస్తున్నారు అధికారులు. ఇక ఇదే సమయంలో మళ్లీ గురువారం నాడు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే తుఫానుగా మారుతుందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ జారీ చేసింది. వాతావరణ శాఖ హెచ్చరికలతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసిన జిల్లాలపైన ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్లకు సూచనలు చేశారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకుని నష్ట తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేయాలన్నారు. ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్త పడాలని సూచించారు. అధికారులు ఎవరూ సెలవులు పెట్టొద్దని, ప్రజలకు సేవలు అందించడం మీదే అందరి ఫోకస్ పెట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇక వరద సహాయక చర్యలపైన, వరదల పరిస్థితిపైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కూడా జిల్లా కలెక్టర్లు, అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఎప్పటికప్పుడు తగు సూచనలు చేస్తున్నారు. ఏఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో అధికారులను ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, మరో 2-3 రోజుల్లో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న కారణంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే నేడు కూడా తెలంగాణ రాష్ట్రంలో అనేక జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అల్లూరు జిల్లా, పార్వతీపురం, మన్యం జిల్లా, ఏలూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. విజయనగరం, విశాఖ, అనకాపల్లి, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. సముద్రంలో మత్స్యకారులు 3 రోజుల పాటు వేటకు వెళ్లొద్దని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ చెప్పారు. ఈ హెచ్చరికలతో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన అలర్ట్ అయ్యారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, జగిత్యాల జిల్లాలతో పాటు మల్కాజిగిరి, సిద్దిపేట జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 11 జిల్లాల్లో మోస్తారు కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అందరూ జాగ్రత్తగా ఉండాలని కూడా అలర్ట్ జారీ చేసింది.